నెల్లూరు జిల్లా కావలి బాపూజీ నగర్ లో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య భారీ యంత్రాలతో ప్లాంట్ నిర్వహించడం వల్ల సిమెంట్ దుమ్ము ధూళి శబ్ద కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వారు ఆరోపించారు. కమ్యూనిటీ హాల్ స్థలంలో ప్లాంట్ కు మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించిన కాలనీవాసులు స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్లాంట్ ను వెంటనే తొలగించి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే భారీ ఆందోళన చేపడతామని బాపూజీ నగర్ వాసులు హెచ్చరించారు. మనం ఉంటున్న ఏరియా ఇది బాపూజీ నగర్. అంటే బాపూజీ నగర్ ఐడిఎస్ఎఫ్టీ స్కీమ్ కింద ఒక కాలనీ ఏర్పరిచారు. దాంట్లో హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ, ఎకనామికల్ వీక్ సెక్షన్ అన్ని రకాల ప్రజలు ఉండాలన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన స్కీము. మొత్తం దేశం మొత్తం మీద 100 ఏర్పాటు చేస్తే అందులో కావాలని వరించింది ఇది. ఇది ఐడిఎస్ఎఫ్టీ ప్లాట్ కింద చాలా బాగుంటుంది, మంచి ఏరియా అని చెప్పి మా అందరం ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్లు కొనుక్కున్నాం. అలాగే ఇళ్ళు కట్టుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ తరుణంలో ఈ బాపూజీ నగర్ సంబంధించి ఉమ్మడి ప్రయోజనార్థం కేటాయించిన కమ్యూనిటీ స్థలం ఇది. ఈ స్థలంలో ఎవరో ఇంతకుముందు వీళ్ళు బుడబొక్కలోళ్ళు, నక్కలోళ్ళు అంతా గుడిసెలు వేసుకునేవాళ్ళు. అవి తీసేయించడం కోసం చుట్టూ మేమందరం కంట్రిబ్యూషన్ వేసుకొని కంచె ఏర్పాటు చేసుకున్నాం. ఈ లోపల ఎవరో ఒక ఆయన ఒక 5 బస్సులు తీసుకొని వస్తానని ఆల్రెడీ మేము 2 గేట్లు పెట్టున్నాం. మా కంట్రోల్లో ఉంది ఇది. ఇంకో గేట్ ఏర్పాటు చేసుకొని 5 బస్సులు వచ్చాయి ఇక్కడ. సరే, అది దానివల్ల మాకు పెద్ద ఇబ్బంది లేదు కదా అని కామ్గా ఉండిపోయినాం. కానీ ఒక 15 రోజుల క్రితము ఎవరో మరి ఎక్కడో కాంట్రాక్టు పనులు జరుగుతాయి, తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న మా ఇళ్ల మధ్యన ఈ మిషన్ తీసుకొచ్చారు. మిల్లర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడంతా కంకర ఇసుక తోలుతూ మమ్మల్ని అందరినీ బ్రష్ పట్టించాలని ఒక నిర్ణయం. మరి ఎవరు ఒప్పుకున్నారో, ఎవరి పర్మిషన్తో ఇది పెట్టారో కానీ ఇది పెట్టడమే తప్పు. వాళ్ళకు తెలుసు, ఎవరు అడుగుతారులే, ఇక్కడ వీళ్ళకి ఐక్యత ఉందా లేదా పాడు అనుకొని చేసినట్టున్నారు. కానీ ఇక్కడ అందరూ కట్టుగానే ఉన్నారు. ఇక్కడ ఒక అసోసియేషన్ కూడా ఉంది. కానీ ఏంటంటే వాళ్ళకు అధికారం చూసుకున్నారు, ఏమవుతుందో, ఎవరు పెట్టాలనుకున్నారో కాంట్రాక్టర్ ఎవరో మాకేం తెలియదు. ఆ రోజు వచ్చినప్పుడు మేము అడ్డుకున్నాం. నాకు వాళ్ళ పర్మిషన్ ఉంది, వీళ్ళ పర్మిషన్ ఉంది ఏంటంటే పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ పర్మిషన్ ఉంది, వీళ్ళ పర్మిషన్ ఉంది, మీరెవరు అడగడానికి అన్నారు. సరే, ప్రయత్నించాం. ఎంత చేసినా కూడా చెప్పకుండా లారీలో ఉన్నవండి దించేశారు. సరే, దించేసారులే, మళ్ళీ ఫైట్ చేసుకుందామని ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ లోపల కంకర ఇసుక తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇంకా లాభం లేదనుకొని ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మండే అర్జీలు దినం కదా ఇచ్చాం. తర్వాత పురమిత్ర ఉంది కదా, దాంట్లో కూడా పెట్టాం. ఇది కమిషనర్ గారి దృష్టి కూడా వెళ్ళింది. కమిషనర్ దగ్గర నుంచి ఒక మనిషి వచ్చారు, చూసి మేము గమనించాము, ఇది చాలా ఇబ్బంది పడతారు, చుట్టూ హోటల్స్కు కష్టం, చుట్టూకి ఇళ్ళ వాళ్ళకు కష్టము, అక్కడ హాస్టల్ ఒకటి ఉంది, మెస్ ఉంది, పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది గురవుతారు. ఇది సంవత్సరం పాటు ఈజీగా ఉండేది, ఎక్కడో పనులు జరుగుతుంటే తీసుకొచ్చి ఇళ్ల మధ్యన మిల్లర్ పెట్టడం ఏంటి అని ఆయన కూడా అన్నారు. కానీ ఎంతవరకు చేస్తారనేది మాకు డౌట్. అందువల్ల ఇది పబ్లిక్ దృష్టికి వెళ్ళి ఇవన్నీ ఇక్కడి నుంచి తీసేస్తే తప్ప మాకు మనశ్శాంతి లేదు. అది ఎంత దూరమైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే పురముద్రలో పెట్టాము, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్డీఓ గారికి చెప్పాము. ఆయన మేము చూస్తామన్నారు, కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు. మాకు ఏపీ గవర్నమెంట్ నుంచి మీ సమస్యను మేము నోట్ చేసుకున్నాము, కమిషనర్ గారు చూస్తారు, చూసి నెక్స్ట్ వీక్ సమాచారం ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇది బహిర్గతం వెళ్ళిపోవాలి, బయటకంతా వెళ్ళిపోవాలి, న్యూస్ వెళ్ళి అంతా హైలైట్ అయ్యి ఇక్కడి నుంచి ఇవి తీసేయడమే కాదు, ఉత్తర ఇందులో ఏది కూడా కట్టడం కానీ ఇది రాకూడదు. కమ్యూనిటీ సెంటర్ స్థలం అంటే కమ్యూనిటీ స్థలానికే ఉండాలా. ఎవరో అంతకుముందు అంబేద్కర్ భవన్కి ఇవ్వాలని చూశారు. అట్లాంటి పనులేమీ వద్దండి. ఇది కాలనీ వాసుల ఉమ్మడి ప్రయోజనం. ఇప్పుడు మున్సిపాలిటీ అనేది రక్షకుడే కానీ ఇక్కడికి కస్టోడియన్, అంతేగాని దీని ఓనర్ ఏం కాదు. ఈ ఓనర్ సమిష్టి ఓనర్లు, ఇక్కడ అందరిది కలిసిన ప్రాపర్టీ ఇది. కాబట్టి ఇక్కడ వేరే ప్రయోజనాలకు కేటాయించకుండా ఇట్లా మిల్లర్లు పెట్టడం ఇవి కాకుండా కేవలం కమ్యూనిటీ సెంటర్ కోసమే ఉపయోగపడాలి తప్ప వేరే విధంగా దీన్ని ఉపయోగించకూడదని తక్షణమే ఈ మిల్లర్ను, ఆ కంకర ఇసుక ఇక్కడి నుంచి తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ మిల్లర్ ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచే మా కాలనీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ లేచిన దుమ్ము కనీసం కిలోమీటర్ దాకా వెళుతుంది. మేము అన్నం తినాలా లేకపోతే ఇసుక సిమెంట్ తినాలా అర్థం కావట్లేదు. ఈ పక్కనే కాలేజీ పెట్టారు, జూనియర్ కాలేజీ, అక్కడ మెస్ కూడా ఉంది. ఆ పిల్లలు
చదువుకునేందుకు హాస్టల్ పిల్లలు ఉంటున్నారు. ఆ మెస్సులో కూడా వాళ్ళు తినబోయేది అన్నం కాదు, ఈ ఇసుక మట్టే తింటారు. దీనివల్ల ఎంత అనారోగ్యాలు ప్రబలుతాయో చూడండి. కాబట్టి పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు ఎట్టా ఉంది? ఇట్లంతా భ్రష్ట్ అంతా తినేసి, ఆ మట్టి చెత్త చెదారం తినేసి మేమంతా హాస్పిటల్ కావాలనే. కాబట్టి ఈ కారణం వల్ల మీరు దయచేసి ఇక్కడి నుంచి ఇది తరలించాలని మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కమ్యూనిటీ హాల్‌కి కేటాయించిన స్థలంలో ఇక్కడ పార్క్ లాగా పిల్లలు గాని ఆడుకుంటారు. ఎదురుగా కాలేజ్‌లో ఉండే స్టూడెంట్స్ ఆడుకుంటారు. పెద్దవాళ్ళు అందరూ లేడీస్ అందరూ వాకింగ్ చేయడానికి బాగా పబ్లిక్ పార్క్ లాగా వాడుకుంటా ఉండేవాళ్ళం. అలాంటి దాంట్లో ఇట్లా ప్రైవేట్ వాళ్ళు ఎవరో వ్యక్తులొచ్చేసి ఇలా మిల్లర్స్ అని పెట్టేసి ఇలా ఇక్కడ సిమెంటు, కంకర ఇవన్నీ పెడుతున్నారు. సౌండ్‌కి సౌండ్ డిస్టర్బెన్సు, డస్ట్‌కి డస్ట్ డిస్టర్బెన్సు అంతా అసలు గృహ నివాసాల్లో ఉండే దగ్గర ప్లేసెస్‌లో ఇలా కమర్షియల్‌గా యూజ్ చేసుకునేదానికి మాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీగా పార్క్ లాగా వాడుకునేదానికి అవకాశం లేకుండా పోతుంది. అసలు ఇటు సైడ్ రావడానికే పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారిని కూడా స్పెషల్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి ఈ అంశం మీద మీరు దృష్టి పెట్టి మా బాధను అర్థం చేసుకొని దీన్ని వీళ్ళని ఎవరైతే పెట్టారో వాళ్ళని తీసేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. చూసారంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో 2. సో ఇంటికి ఎంత డిస్టెన్స్లో పెట్టారో చూడండి. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఇలా అయితే ఎలా బతకాలి? సిమెంట్ అంతా వచ్చి మా ముఖాల మీద రోజు పడుతూనే ఉంటుంది. మా అన్నంలో సిమెంట్ ఉంటుంది. ఇట్లయితే కష్టం కదండి. సెంటర్ కోసం వదిలినటువంటి స్థలాల్లో ఎన్నో రకాల ఆక్రమణలకు గురై ఉంటే కాలనీ వాసులంతా కలిసి దాన్ని ఎంతో శుభ్రంగా తయారు చేసి ఈ విధంగా అందంగా చేసి రోజు పిల్లలు ఆడుకునేదానికి, ఆ స్త్రీలు ఎక్కువగా వాకింగ్ చేసుకునేదానికి అన్నిటికీ మేము తయారు చేసాము దీన్ని. ఈ తయారు చేసినటువంటి దాన్ని ఈరోజు తీసుకొని వచ్చి ఈ మిల్లర్ని ఇక్కడ పెట్టడం ప్రజారోగ్యానికి చాలా సంబంధించినటువంటి విషయం ఇది. ఇది ఎక్కడ కూడా పట్టణాలు మామూలుగా గృహ నివాసాల మధ్య ఎవరు స్థాపించరు దీన్ని ప్రత్యేకంగా కావాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. దీనివల్ల ఈ కాలనీ వాసుల యొక్క ఆయురారోగ్యాలన్నీ క్షీణించిపోతాయి. దయచేసి ఎవరైనా దీన్ని పెట్టుంటే దీన్ని ఇక్కడి నుంచి తొలగించి ప్రభుత్వాన్ని మాకు అన్ని విధాల సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ఇప్పటికే అందరినీ కోరాము, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. దయచేసి దీన్ని తొందరగా ఇక్కడి నుంచి తరలించి మా ఆయురారోగ్యాలు కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.